కాళేశ్వరం కమిషన్ నివేదికపై అధ్యయన కమిటీ సమగ్రంగా చర్చించింది. కేబినెట్ కు అధ్యయన కమిటీ బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వనుంది. బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కమిషన్ సూచించినట్లు తెలుస్తోంది. అలాగే ఆర్థిక శాఖ కనీస బాధ్యతలు నిర్వహించలేదని కమిషన్ తేల్చింది. ఇరిగేషన్ శాఖ పంపిన అంచనాలకు గుడ్డిగా ఆమోదం తెలిపినట్లు కమిషన్ పేర్కొంది. ఇక కేసీఆర్, హరీష్, ఈటెల పాత్రలపైన నివేదికలో పొందుపర్చిన అంశాలపై చర్చించారు. కేసీఆర్, హరీష్ రావు ఆదేశాలతోనే నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. కాళేశ్వరం పూర్తి నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అధ్యయన కమిటీ సమగ్రంగా చర్చించింది. కేబినెట్ కు అధ్యయన కమిటీ బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వనుంది. బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు కమిషన్ సూచించినట్లు తెలుస్తోంది. అలాగే ఆర్థిక శాఖ కనీస బాధ్యతలు నిర్వహించలేదని కమిషన్ తేల్చింది. ఇరిగేషన్ శాఖ పంపిన అంచనాలను గుడ్డిగా ఆమోదం తెలిపినట్లు కమిషన్ పేర్కొంది. ఇక కేసీఆర్, హరీష్, ఈటెల పాత్రలపైన నివేదికలో పొందుపర్చిన అంశాలపై చర్చించారు. కేసీఆర్, హరీష్ రావు ఆదేశాలతోనే నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. కాళేశ్వరం పూర్తి నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ వైశాలి, సెక్రటరియట్ లో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పై కూడా త్రిసభ్య కమిటీ సమావేశమైంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన కేబినెట్ భేటీ జరగబోతుంది కాబట్టి మరి యొక్క పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై కూడా త్రిసభ్య కమిటీ ఒక రిపోర్ట్ ను కూడా తయారు చేస్తుంది. మరి అధ్యయనానికి సంబంధించి ఇటు ఇరిగేషన్, న్యాయ, జీఏడీ శాఖలకు సంబంధించిన కార్యదర్శులతో త్రిసభ్య కమిటీని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేయడం. ఇక నివేదికను అధ్యయనం చేసి సారాంశాన్ని సిద్ధం చేసే బాధ్యతను కూడా ఈ ముగ్గురు కూడా అప్పుడే జరిగింది. అందులో ప్రధానంగా ఆ యొక్క త్రిసభ్య కమిటీలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బోజ్జాతో పాటు ఇటు జీఏడీ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, న్యాయశాఖ కార్యదర్శి రెడ్ల తిరుపతి కమిటీ సభ్యులుగా నియమించారు. మరి కొద్దిసేపటి క్రితమే ఇటు సిఎస్ రామచంద్రరావు అధ్యక్షతను కూడా ఈ కమిటీ కూడా భేటీ అయింది. అయితే ఇందులో చాలా సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మరి గతంలో అంటే 2023 అక్టోబర్ కూడా మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. మరి అన్నారం బ్యారేజ్ కి బుంగపడింది. ఇటు సుందీర బ్యారేజ్ కూడా కొంతవరకు డ్యామేజ్ కూడా అయినట్టుగా తెలుస్తోంది. కాబట్టి మరి దీనికి ప్రధానంగా మరి అప్పుడు గవర్నమెంట్ ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పిదంతోనే దాదాపు 1000 కోట్లు ప్రజా దుర్వినియోగం అయినట్టు కూడా ఈ కమిటీ నివేదికలో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరి ఎక్కడ కూడా ఆర్థిక నియంత్రణ పాటించకుండా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ తప్పిదం వల్ల మరి ఆయన నమూనా ఇవ్వడం ద్వారా మరి అధికారులు గుడ్డిగా వెళ్లి ఆ ప్రాజెక్ట్ నిర్మాణం కూడా చేపట్టారు. మరి దీనిలో ఇటు ఆర్థిక శాఖ కూడా మరి తప్పిదం జరిగినట్టుగా తేలింది. మరి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై కూడా మరి త్రిసభ్య కమిటీ సంబంధించి కూడా ఇందులో చర్చించారు. మరి ప్రధానంగా మరి అప్పుడు గవర్నమెంట్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ మరి ఇరిగేషన్ శాఖ పంపిన అంచనాలు గుడ్డిగా ఆమోదం తెలిపినట్టుగా కమిషన్ పేర్కొంది. మరి ఇటు మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్, హరీష్ రావు, ఈటల పాత్రలపైన నివేదికలో పొందుపరిచిన అంశాలపై కూడా చర్చించారు. అంటే అప్పుడు సీఎం గా కేసీఆర్ ఉన్నారు. మరి ఆయన మొత్తం ఆయన కన్సర్న్ లోనే మరి ఆయన డైరెక్షన్ లోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కూడా నిర్మించడం జరిగింది అని కూడా ఈ కమిటీ రిపోర్ట్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి అప్పుడు ఫస్ట్ టర్మ్ అయితే ఇటు నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెలు ఉన్నారు. కాబట్టి మరి అంతా కూడా వీళ్ళ ముగ్గురి కన్సర్న్ లోనే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ అయింది. అదేవిధంగా నిర్మాణం కూడా చేపట్టారు. మరి ఎక్కడ కూడా ఆర్థిక నియంత్రణ పాటించకపోవడంతో దాదాపు 80,000 కోట్లు అనుకున్నటువంటి ప్రాజెక్టు దాదాపు 1,00,000 కోట్ల పైగా అంటే దాదాపు 95 కోట్ల పైగా చేశారు. కాబట్టి ఇందులో పెద్ద ఎత్తున కూడా ప్రజా
ధనం దుర్వినియోగం అయింది కూడా కమిటీ తన నివేదికలో తెలిపింది. మరి ఈ విషయంపై ఏ రకంగా ముందుకెళ్లాలి, మరి కేసీఆర్ ఇటు హరీష్ రావు ఈటల సంబంధించి మరి ఆయన క్రిమినల్ ప్రాసెస్ సంబంధించి ఆయన కేసులు ఇట్లా నమోదు చేసి ముందుకెళ్లాలా, లేదంటే వీటన్నిటిపై కూడా ప్రధానంగా త్రిసభ్య కమిటీ ఒక రిపోర్ట్ కూడా తయారు చేసింది. మరి కాసేపట్లోనే ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా త్రిసభ్య కమిటీ సభ్యులు కూడా రిపోర్ట్ ఇస్తారు. మరి అందులో మాత్రం మరి ఇటు కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఈటలకు మాత్రం ఉచ్చు బిగించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా వీళ్ళ ముగ్గురి తప్పిదాలతోనే మరి కాళేశ్వరం ప్రాజెక్టు మరి భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లల కుంగుబాటు ఏదైతే ఉందో ఇటు బ్లాక్ 2 లో మరి పిల్లర్ నెంబర్ 20, 21 అదేవిధంగా 18, 19 కూడా పగుళ్ళు వచ్చాయి. అది అందరికీ తెలిసే విషయమే. మరి అప్పుడు చాలా పెద్ద ఎత్తున సంచలనం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇటు 2023 ఎన్నికల సమయంలో కూడా మరి అది బయటకు రావడంతో మరి గవర్నమెంట్ చేయనుండి పరిస్థితి. మరి అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మొన్ననే దాదాపు 20 నెలలు కావాల్సి వస్తుంది కాబట్టి మరి దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ గా ఇన్వెస్టిగేషన్ చేయించారు. మరి రిటైర్డ్ జడ్జి పీసీ ఘోష్ నేతృత్వంలో కూడా ఈ యొక్క కమిటీ కూడా దాదాపు 3 నెలల పాటు విచారించింది. మరి ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారుల డైరెక్టర్ సంబంధించి కానీ వాళ్ళ కొంతమంది సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఇటు ఇరిగేషన్ శాఖ అధికారుల తప్పిదం ఉంది. అదేవిధంగా ఇటు ఇరిగేషన్ సంబంధించిన అధికారులు, కింది స్థాయి అధికారులు అంతా కూడా కుమ్మక్కై ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం కూడా చేపట్టారు. పెద్ద ఎత్తున కూడా ఇటు ప్రాజెక్టు సంబంధించిన నిధులు కూడా దుర్వినియోగాన్ని కూడా ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. మరి కేసీఆర్ హరీష్ రావు ఆదేశాలతోనే నిర్మాణం చేపట్టినట్టు కూడా ఇటు కమిషన్ తన నివేదికలో గుర్తించింది. మరి కాళేశ్వరం పూర్తి నివేదికతో మరి అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆలోచనలు ఉంటాయని తెలుస్తోంది. ఎందుకంటే రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరి సెక్రటరియట్ లో మధ్యాహ్నం 2 గంటలకు కూడా ప్రధానంగా ఇటు పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక అదేవిధంగా త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే ప్రధానంగా రేపు కేబినెట్ భేటీలో కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి మరి ఫర్దర్ గా ఏం చేయాలి, మరి క్రిమినల్ ప్రాసెస్ ఏమైనా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి ఏదైనా ఎఫెక్ట్ జరుగుతుందో చూడాలి. మరి లేదంటే మాత్రం రాబోయే అసెంబ్లీ సమావేశంలో ప్రధానంగా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు పై మరి పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి సారాంశం పైన ప్రధానంగా రాబోయే అసెంబ్లీ సమావేశాలు కూడా చర్చించిన తర్వాత మరి వీళ్ళపై చర్యలు తీసుకుంటారా, ఇటు కేసీఆర్ గానీ హరీష్ రావు గానీ వీటిలపై చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి క్రిమినల్ ప్రాసెస్ సంబంధించి మరి ఆయన ముందడుగు చేస్తుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఒకవైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇటు పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై కూడా మరి త్రిసభ్య కమిటీ అయితే మరి ఒక రిపోర్ట్ అయితేనే సారాంశం అయితే పూర్తి స్థాయిలో హెడ్ లైన్స్ చేస్తూ కూడా చేయడం జరిగింది. కాబట్టి మరి ఆ పూర్తి నివేదికను కూడా ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డికి నిన్న అంటే మొన్న శుక్రవారం కూడా ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇటు పీసీ ఘోష్ కమిషన్ సభ్యులు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి దానికి అధ్యయనం కోసమే మరి త్రిసభ్య కమిటీ చేశారు. ఈ త్రిసభ్య కమిటీ కూడా అండర్లైన్ చేస్తూ ఇక్కడ కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఇటు ఈటల తప్పిదంతోనే మరి పెద్ద ఎత్తున మరి అధికార దుర్వినియోగించడం, అందుకే పెద్ద ఎత్తున ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో అవతవకలు జరిగాయి, పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి వీరిపై ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి ఇదే విషయంపై కూడా మరి ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కూడా కేసీఆర్ హరీష్ రావు తో పాటు ఇటు వేముల ప్రశాంత్ రెడ్డి వీళ్ళు కూడా భేటీ అయినట్టు తెలుస్తోంది. మరి ఈ యొక్క కమిటీ రిపోర్ట్ పై ఏ రకంగా ముందుకెళ్లడంపై కూడా వాళ్ళు కూడా సమావేశం ఏర్పరచుకొని మరి ఇంటర్నల్ గా మరి ఎలా ముందుకెళ్లడంపై కూడా వాళ్ళు కూడా ప్రిపరేషన్ చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి మరి ఈ వైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై కూడా మరి త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ముందుకెళ్లాలని చూస్తున్నారు. ఇదే విషయంపై రేపు కేబినెట్ భేటీలో చర్చించి మరి మంత్రివర్గం ఆమోదంతో మరి ఏ రకంగా ముందుకెళ్లాలి, మరి అసెంబ్లీ సమావేశాల్లో మరి రిపోర్ట్ పై చర్చించి మరి ప్రజలకు నిజానిజాలు తెలిసిన తర్వాత మరి కేసీఆర్ హరీష్ రావు వీటిలపై ఏ రకంగా ముందుకెళ్తారో ఆయన చర్యలు తీసుకుంటారా, మరి క్రిమినల్ ప్రాజెక్ట్ లో భాగంగా క్రిమినల్ ప్రొసీజర్ లో భాగంగా మరి ఆయన అరెస్ట్ చేస్తారు చూడాలి. మరి ప్రజెంట్ మాత్రం ఇదే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. రేపు కేబినెట్ భేటీ జరుగుతుంది కాబట్టి ఆ కేబినెట్ భేటీలో మరి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అంతా కూడా మంత్రివర్గం అంతా కూడా ఏం డిసైడ్ చేస్తుంది, మరి దానిపై సాధారణ సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సతీష్.